మన మనస్సే మన ఆనందానికి మూలము, అలాగే మన మనస్సే అన్ని దుఃఖాలను తీసుకొస్తుంది కూడా. ఇంతకు మనస్సు మంచిదా చెడ్డదా అని అడిగితే మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, పవర్, అది మంచిదా చెడ్డదా అంటే రెండూను. ఇప్పుడు మనము మంచిది అన్నప్పుడు ఎన్నో విధాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఆ ఎలక్ట్రిసిటీని. అది కొన్నిసార్లు చెడ్డది కూడా. ఎలాగంటే మనము ఆ ప్లగ్లోకి వేలు పెట్టామనుకోండి, షాక్ కొడుతుంది. సో బేసిక్గా అది న్యూట్రల్, మంచి చెడు రెండు కాదు. కానీ దాన్ని మనము ఎట్లా అప్లికేషన్లో పెడుతున్నాము, ఎట్లా ఆచరిస్తున్నాము, ఎట్లా ఉపయోగిస్తున్నాము, దాన్ని బట్టి ఉంటుంది. మన మనసు కూడా అంతే. ఎవరైతే జీవితంలో ఎంతో విజయం సాధించింటారో, ఎంతో ధనాన్ని సాధించింటారో, వాళ్ళకి వాళ్ళ మనసుని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఫెయిల్యూర్స్లో ఉంటారో, ఎవరైతే భయాల్లో ఉంటారో, వాళ్ళ మనసుని వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకోలేదని అర్థం. సో ఈరోజు మనము మాంక్స్ మైండ్ గురించి తెలుసుకుంటాము. ఒక యోగి, ఒక సాధువు మనసు ఎలా ఉంటుంది, ఒక ధ్యాని మనసు ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం తెలుసుకుందాము. సో దాన్ని తెలుసుకునే ముందు మనము ఒక 2 పదాలు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను, వాటి మధ్య డిఫరెన్సెస్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మంకీ మైండ్, రెండోది మాంక్స్ మైండ్. మంకీ మైండ్ అంటే ఏంటంటే ఎప్పుడూ చంచలంగా ఉన్న మనస్సు, ఒక దాని మీద ఫోకస్ లేకుండా ఉండడం, అది మంకీ మైండ్. మాంక్స్ మైండ్ అంటే ఒక యోగి, ఒక ధ్యాని యొక్క మనస్సు ఏంటంటే నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ అనేది 2 నేచర్లు ఉంటాయి దానికి. ఒకటి లోయర్ మైండ్, ఇంకోటి హయ్యర్ మైండ్. ఈ లోయర్ మైండ్ ఏంటంటే మన మంకీ మైండ్ అంటారు. ఆ లోయర్ మైండ్లో ఉన్నప్పుడు మనము ఆ మనసు చెప్పినట్లుగా మనం వినాల్సి వస్తుంది. నిజానికి మనము ఓనరు, మన మనస్సు మనకు ఆ నౌకర్ లాంటిది, అదొక ఇన్స్ట్రుమెంట్. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఒక పెద్ద ఇంట్లో పనిచేసే నౌకర్లు ఉంటారు. ఆ యజమాని ఎక్కడో బయటకు వెళ్ళారు, వేరే ఊరు వెళ్ళారు. అప్పుడు ఆ నౌకర్లంతా ఇంకా రిలాక్స్ అవుతారు. చక్కగా ఆ ఓనర్లు యూస్ చేస్తున్న బెడ్రూమ్ వాళ్ళు యూస్ చేస్తారు, చక్కగా ఆ సోఫాల్లో కూర్చుంటారు, వాళ్ళ బట్టలు కూడా వేసుకుంటారు. టెంపరీగా వాళ్ళే ఓనర్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ యజమాని లేరు. యజమాని ఫోన్ చేశారు ఉన్నట్లుండి, ఇప్పుడే ఒక 5 నిమిషాలు నేను వస్తున్నాను, ఇక్కడే పక్కనే ఉన్నానని చెప్పారనుకోండి, వెంటనే వాళ్ళ డ్యూటీలోకి వాళ్ళు దిగిపోతారు ఆ నౌకర్లు. సో మనం కూడా మన మనస్సు ఈ మంకీ మైండ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మన పట్ల యాజమాన్యం చలాయిస్తుంది. రివర్స్లో అది ఓనర్ అయి ఉంటుంది, మనము నౌకర్లాగా అది మనల్ని ఆడిస్తూ ఉంటుంది. ఒక తోలుబొమ్మలాట ఉంటుంది కదా, అక్కడ ఆ తోలుబొమ్మల్ని ఆ దారాలతో ఆడిస్తూ ఉంటారు. అలాగే మనస్సు కూడా మనల్ని ఆడిస్తూ ఉంటుంది. సో మన జీవితం అంతా మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ లోయర్ మైండ్లో ఉన్నప్పుడు మనకు నెగటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి, నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి, ఎక్కువగా నెగిటివిటీ ఉంటుంది మన లైఫ్లో, ఫెయిల్యూర్స్ ఉంటాయి, డిప్రెషన్ అనేది ఉంటుంది లోయర్ మైండ్లో ఉన్నప్పుడు. కానీ హయ్యర్ మైండ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఉన్న యొక్క హయ్యెస్ట్ పొటెన్షియాలిటీ, హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దానిని మనము ఉపయోగించుకుంటూ ఉంటాము. అదే మాంక్ మైండ్ అంటే, ఒక యోగి యొక్క మనస్సు అంటే. ఇప్పుడు మనస్సుని ప్రాపర్గా ట్రైనింగ్ చేయాలి. ఎవరి మనసుని వాళ్ళే ట్రైన్ చేయాలి. అన్ట్రైన్డ్ మైండ్ అనేది మంకీ మైండ్ అంటారు. ట్రైన్డ్ మైండ్ ఏంటంటే అది మాంక్స్ మైండ్. మైండ్ అనేది ఒకటే, కానీ దాని యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్ ఏం చేస్తుంటాయంటే మన అవేర్నెస్ లెవెల్స్ని తగ్గిస్తాయి, మన ఎనర్జీ లెవెల్స్ని తగ్గిస్తాయి, మనం చేస్తున్న ఆ పని యొక్క సామర్థ్యం తగ్గిస్తూ ఉంటాయి. తర్వాత మన లోయర్ మైండ్ నుంచి మనం జీవిస్తున్నప్పుడు, ఆ మంకీ మైండ్లోంచి జీవిస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే జెలసీ, తర్వాత కంప్లైంట్స్, ఆ గాసిప్స్, చాడీలు చెప్పడం, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అదే మన హయ్యర్ మైండ్లో ఉన్నప్పుడు నో కంప్లైంట్స్. లోయర్ మైండ్లో బ్లేమింగ్ ఎక్కువ ఉంటుంది, జడ్జిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. హయ్యర్ మైండ్లో ఉన్నప్పుడు మన జీవితానికి మనము సంపూర్ణ బాధ్యత తీసుకుంటాము. మన ఫెయిల్యూర్స్కి మనమే బాధ్యత తీసుకుంటాము, మన సక్సెస్కి మనమే బాధ్యత తీసుకుంటాము. పీపుల్ ఎట్లా ఉంటారంటే ఫెయిల్ అయినప్పుడు అది
ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు ఓన్ చేసుకోరు, బాధ్యత తీసుకోరు. ఏం చెప్తారు, మా మ్యాథ్ టీచర్ సరిగా చెప్పలేదు, అందుకే మ్యాథ్లో ఫెయిల్ అయ్యాను నేను అని చెప్తారు. అందరూ కాదు, కొంతమంది. అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళ లోయర్ మైండ్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారని అర్థము. హయ్యర్ మైండ్లో ఉన్నప్పుడు మన లైఫ్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకుంటాము. ఈ లోయర్ మైండ్ ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడు మనల్ని గతంలోనూ భవిష్యత్తులోనూ ఉంచుతూ ఉంటుంది. హయ్యర్ మైండ్ ఈ క్షణంలో ఉంచుతుంది. లోయర్ మైండ్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఐదర్ మనల్ని మనం తక్కువనే చేసుకుంటూ ఉంటాము, లేదంటే మనం అందరికన్నా నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటాము. హయ్యర్ మైండ్లో ఉన్నప్పుడు అందరూ నాలాగా ఈక్వల్, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, అలాగే ఎవరికన్నా తక్కువ కూడా కాదు అన్న మనస్తత్వంతో మనం ఉంటాము. సో కొంతమంది ఇప్పుడు జిమ్కి వెళ్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, బాడీ బిల్డ్ చేసుకుంటుంటారు. ఆ మజిల్స్ ఎక్సర్సైజ్ ద్వారా అవి ఎక్స్పాండ్ అవుతాయి. అలాగా మన బ్రెయిన్ సెల్స్ కూడా, మన మైండ్ కూడా అలాంటిదే. దానికి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మనకు నచ్చినట్లుగా దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. సో దీనికోసము మనము మన అవేర్నెస్ని పెంచుకుంటూ ఉండాలి, ఎరుకని పెంచుకుంటూ ఉండాలి. ఈ ఎరుక స్థితులు ఉంటాయి. ఒకటి తక్కువ ఎరుక అంటే దీన్ని ఏమంటారంటే దిగువ స్థాయిలో ఉన్న ఎరుక, లోయర్ అవేర్నెస్. ఈ స్టేట్లో మన మైండ్ కంట్రోల్ మనకు ఉండదు, మన యొక్క థాట్స్ మీద మనకు అవేర్నెస్ ఉండదు, టూ మచ్ ఆఫ్ నెగటివిటీ ఉంటుంది. తర్వాత హయ్యర్ అవేర్నెస్ అంటారు. హయ్యర్ అవేర్నెస్ అంటే మనము కంప్లీట్ సెల్ఫ్ మాస్టరీ, మైండ్ మాస్టరీ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో న్యూట్రల్ అవేర్నెస్ అంటారు. మన అవేర్నెస్ న్యూట్రల్గా ఉండడము, హయ్యర్ కాదు, లోయర్ కాదు. సో దీన్నే మనం చెప్పుకోవాలంటే మనకు సింపుల్ లాంగ్వేజ్లో ఆలోచన లేని స్థితి అంటారు. ఈ ఆలోచన లేని స్థితిలో ఏమవుతుందంటే మన ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అది. మనల్ని మార్చుకోవడానికి ఆ స్థితి చాలా హెల్ప్ అవుతుంది, ఆలోచన రహిత స్థితిలో. అందుకనే ధ్యానం చేసేవాళ్ళు ఆ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడానికి సాధనలు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మన ఉన్నతంగా ఎదగడానికి మన సాధనలు చేస్తూ ఉంటాము. మనం చేసే ప్రతి సాధన ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీనికోసము రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. మనము ఇంట్లో వాడిన పాత్రలు తిరిగి మళ్ళీ నెక్స్ట్ డే శుభ్రం చేసుకోవాలి, లేదంటే అవి మలిన పడిపోతాయి. మనం వేసుకున్న బట్టలు కూడా అంతే. అలాగా మన మైండ్ కూడా అంతే. రెగ్యులర్గా దానికి ఆ బ్రెయిన్ వాష్ అవసరం. బ్రెయిన్ వాష్ అంటే ఏవో పనులు చేయడం కాకుండా ఏం చేయాలంటే దానికి ట్రైనింగ్ ఇవ్వాలి, మనమే బ్రెయిన్ వాష్ చేయాలి. దాన్నే మామూలుగా సైకాలజీ టర్మ్లో ఏమంటారంటే మైండ్ ట్రైనింగ్ అంటారు. తర్వాత లేదంటే సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అంటారు. సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్, మన మనస్సుకి మనము ట్రైనింగ్ ఇచ్చుకోవడము. సో మనము కంప్లీట్గా ఈ హయ్యర్ మైండ్తో మనము ఉండాలంటే మన లోపల ఉన్న ఇన్నర్ బ్లాక్స్ని మనం క్లియర్ చేసుకోవాలి. ఆ పాస్ట్ నుంచి బ్లాక్స్ మనకు క్యారీ అవుతుంటాయి. చైల్డ్హుడ్లో కావచ్చు, లేదంటే టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు కావచ్చు. కొన్ని పరిమితులు మనం పెట్టుకొని ఉంటాము, పరిమితమైన ఆలోచనలు, పరిమితమైన నమ్మకాలు. అవి ఏం చేస్తాయంటే మనల్ని సంపూర్ణంగా మనం ఎదగకుండా ఆపుతుంటాయి. అందుకోసమనే మనము ఈ సాధనతో పాటు కొంత ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకోవడం, వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు పట్ల ఆధీనం వస్తుంది. మన లోపల ఉన్న ఇన్నర్ బ్లాక్స్ని మనము క్లియర్ చేసుకునే ఆ మార్గంలో మనకు మన కమ్యూనిటీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సంఘ అంటారు. అంటే మనలాగా ఈ సాధన చేస్తున్న వాళ్ళు, మనలాగా జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ షిఫ్ట్ అనేది జరుగుతుంది, మన మైండ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో మనం వింటూ ఉంటాము, ఒక 6 నెలలు మనము ఎవరితో తిరిగితే వాళ్ళలాగా మనం కూడా తయారవుతామని. సపోజ్ ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో ఒక 6 months మనం ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, మనం కూడా అలాగే తయారవుతాము. లేదు ఆల్కహాలిక్స్తోనో స్మోకర్స్తోనో మనము ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, బై డిఫాల్ట్ మనకు కూడా అదే అలవాట్లు వస్తాయి. సో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా మన అలవాట్లు అనేది కూడా ఇంపార్టెంట్.
మన అలవాట్లు మన జీవితంగా మారుతూ ఉంటాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఫెయిల్యూర్ పర్సన్కి డిఫరెన్స్ ఏమంటే వాళ్ళ హ్యాబిట్స్ డిఫరెన్స్. ఒకటి మైండ్ సెట్, రెండోది హ్యాబిట్స్. ఏ అలవాట్లు అయితే మనకు ఉపయోగపడట్లేదో వాటిని మనం తొలగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు లక్ష్యాలు ఉన్నాయి జీవితంలో, ఏమైనా మీరు ఆ లక్ష్యం దిశగా వెళ్ళాలంటే మీరు ఎట్లాంటి అలవాట్లు డెవలప్ చేసుకోవాలి, వాటిని మనం గుర్తించి వాటిని ప్రాక్టీస్ చేయాలి డైలీ. అలాగే ఏ అలవాట్లు నన్ను ఈ లక్ష్యం వైపుకు వెళ్లకుండా ఆపుతుంటాయి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. కొన్ని అలవాట్లు మనకు హెల్ప్ చేస్తాయి, కొన్ని అలవాట్లు మనల్ని మన లక్ష్యం వైపుకు వెళ్లకుండా ఆపుతుంటాయి. ఉదాహరణకు మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి, మీ లక్ష్యము టార్గెట్ హైగా ఉంది అండ్ డైలీ ప్రాక్టీస్, డైలీ స్టడీ అనేది ఉండాలి. కానీ మార్నింగ్ 10కో 11కో లేచారు, మీరు రోజు లేస్తున్నారు ఆ టైంకి. దానివల్ల మీరు ఆ సివిల్స్లో ర్యాంక్ కొట్టగలరా? మీరు కష్టంగా ఉంటుంది. మార్నింగే లేవాలి. సో మార్నింగ్ లేవడం అనేది ఒక అలవాటు. ఇట్లా ఎన్నో మంచి అలవాట్లు డెవలప్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే స్లోగా ఆ అలవాటు అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఎలా అంటే మనం బ్రష్ చేస్తుంటాము రోజు, మనం దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈరోజు బ్రష్ చేసుకోవాలి నేను అని మనం ఎక్కడన్నా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ లేచామంటే వితిన్ ఫ్యూ మినిట్స్లో మనం బ్రష్ చేసుకుంటాం, మన టీత్, మన పళ్ళు తోముకుంటాం మనం. ఎందుకంటే అది అన్కాన్షియస్గా అది ప్రోగ్రామ్ అయిపోయింది హ్యాబిట్. ప్రతి ఒక్క పని కూడా, ప్రతి ఒక్క అలవాట్లు కూడా అలా మన అన్కాన్షియస్ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో అవి స్ట్రాంగ్గా రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇట్లాంటి వీడియో సెషన్స్ మనకు కొంత ఇన్స్పిరేషన్ ఇస్తాయి. కానీ ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే అప్లికేషన్లో పెట్టాలి, మనం ఆచరించాలి. ఒక స్విమ్మింగ్ బుక్ చదివాం మనము, మార్కెట్లో కొత్తగా వచ్చింది, ఎవరో ఫేమస్ ఆథర్ రాశారు, స్విమ్మింగ్ ఎలా చేయాలి, మీరు గజ ఈతగాడుగా ఎలా అవ్వాలి అని రాశారు బుక్. అది ఆ 100 పేజీలు చదివాం బుక్. మనం చదివిన తర్వాత ఇంకా మనకు అన్ని టెక్నిక్స్, టూల్స్, మెథడ్స్ అన్నీ తెలిసిపోయాయి మనకి స్విమ్మింగ్ గురించి. అప్పుడు మీకు స్విమ్మింగ్ వచ్చినట్లా, స్విమ్మింగ్ గురించి మీకు తెలుసు ఇన్ఫర్మేషన్. ఆ స్విమ్మింగ్ అనేది ఆచరణాత్మకంగా ఉండాలి. అలా ఉండాలంటే ఫస్ట్ ఆ వాటర్లోకి జంప్ చేయాలి. మనం చదివిన ఆ బుక్లో మెథడ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్పెరిమెంట్ చేయాలి, రైట్? అప్పుడే మనకు ఆ యొక్క స్విమ్మింగ్ మీద పట్టు వస్తుంది. ఒక బుక్ చదివేసి ఓకే నాకు స్విమ్మింగ్ తెలుసు అనుకుంటే ఎప్పుడో సడన్గా ఫ్లడ్స్ వచ్చాయి, ఆ నీళ్ళల్లో మీరు చదివిన బుక్ గుర్తుకు రాదు, ఆ టెక్నిక్ గుర్తుండదు, ఆ నీళ్ళలో కొట్టుకొని పోతాం మనం, రైట్? అలాగా మనము ప్రతిరోజు మన సాధనని కొనసాగిస్తూ ఉండాలి. ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ లోయర్ మైండ్లో ఉన్నప్పుడు మనము వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఇది మనకు ఎటువంటి మార్పును తీసుకురాదు. నిజమైన మార్పు అనేది మనల్ని మనము ఎటువంటి జడ్జిమెంట్స్ లేకుండా, ఏ కంపారిజన్స్ చేసుకోకుండా మనల్ని మనం పరిశీలించుకోవడము, అదే నిజమైన మార్పుకు దారితీస్తుంది. సో మనల్ని మనం ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. కానీ నిన్నటి మనము, ఈరోజు మనము డిఫరెన్స్ ఏమైనా ఉందా? నిన్న నేను ఎలా ఉన్నాను, నిన్న నా మైండ్ సెట్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది? మన గతంతో మన వర్తమానాన్ని పోల్చుకొని ఏవైనా మార్చుకోవాల్సి వస్తే అవి మార్చుకోవాలి. బట్ ఇక్కడ జడ్జిమెంట్స్ లేకుండా మళ్ళీ మనల్ని మనము ఏంటి నేను ఇలా ఉన్నాను, నా మనసులో అన్ని ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివ్ మైండ్ ఉంది అని మనకు మనము తిట్టుకుంటుంటే ఏమవుతుందంటే, మనకు మనం క్రిటిసైజ్ చేసుకుంటుంటే ఏమవుతుందంటే ఆ మార్పు అనేది జరగదు. ఎలా అయితే ఆ చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటారు, ఆ తల్లి గట్టిగా కొట్టి చెప్పింది, ఆ పిల్లవాడు ఇంకా గట్టిగా అరుస్తాడు, ఇంకా గట్టిగా అల్లరి చేస్తారు. తల్లి అనుకుంటుంది వీడిని బాగా మందలిస్తే, బాగా ఎక్కువ తిట్టడం ద్వారా, కొట్టడం ద్వారా బాగా నేను చెప్పినట్లుగా వింటాడు అని అనుకుంటుంది తల్లి. కానీ అలా ఆ చిన్నపిల్లవాడిలో ఎప్పటికీ మార్పు రాదు. కానీ ఆ చిన్నపిల్లవాడిని దగ్గరికి తీసుకుని ప్రేమగా, ఇది ఇలా పడేయకూడదు వస్తువు, ఇలా ఉండాలి, ఇలా చేయాలని మంచిగా చెప్తే, ప్రేమగా చెప్తే వాళ్ళు వినే అవకాశం ఉంది, రైట్? అలాగే మనం కూడా మనల్ని మనం జడ్జ్ చేసుకుంటూ
మనల్ని మనం ద్వేషించుకుంటూ నిందించుకుంటూ ఉంటే మార్పు రాదు. ఎరుకతో గమనిస్తూ ఉండాలి, ఎరుకతో మనల్ని మనం గమనిస్తూ ఉండాలి, మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఇట్లాంటి వీడియోస్ ద్వారానే వింటూ మనం అలాగే మన సాధనలో భాగంగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఈ మెడిటేషన్ ఏం చేస్తుందంటే మనల్ని మన లోయర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్కి మనల్ని తీసుకువెళ్తుంది. అచీవర్స్ మైండ్, విన్నర్స్ మైండ్, సక్సెసర్స్ మైండ్. సో మెడిటేషన్ ప్రాక్టీస్ ఏం చేస్తుందంటే స్లోగా మన లోపల మార్పును తీసుకొస్తూ ఉంటుంది. మన ఆలోచన విధానంలో మార్పు, మన నడవడికల్లో మార్పు, మనం చేసే పనుల్లో మార్పు, మన ప్రవర్తనలో మార్పు. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 2010 మే 25వ తారీఖు నా మెడిటేషన్ జర్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తుండేవాడిని. ఎక్కువగా టెన్షన్, ఎక్కువ ఆలోచనలు అంతా ఉండేవి, భయాలు ఉండేవి ఫ్యూచర్ గురించి. సో మెడిటేషన్ చేస్తున్నప్పుడు స్లోగా అవన్నీ తగ్గుతూ వచ్చాయి నాకు. నేను అందరి దగ్గర నుంచి వింటున్నాను ఏంటంటే ఈ బ్రెత్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పేవాళ్ళు. ఫస్ట్లో నాకు ఈ స్కెప్టికల్ మైండ్ ఎక్కువ ఉండేది. ఈ బ్రెత్ను గమనిస్తే, శ్వాసను గమనిస్తే నేను అనుకున్న ఉద్యోగం ఎలా వస్తుంది, నాలో మార్పులు ఎలా వస్తాయి, ఈ శ్వాస ఎప్పుడు జరుగుతుంది, నా మైండ్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, నా మైండ్ ఎట్లా కామ్ డౌన్ అవుతుంది అనుకునేవాడిని. కానీ నేను ఒక్కొక్కటి స్లోగా స్టడీ చేస్తూ వచ్చాను. నేను మంచి బుక్స్ చదవడం, వాటిల్లో కొన్ని బుక్స్, ఒకటి ద పవర్ ఆఫ్ నవ్ అని ఎకార్ట్ టోలీ రాసిన బుక్, తర్వాత ఇంకొకటి జోసెఫ్ మర్ఫీ గారు రాసిన బుక్ ఉంది, ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్. దాన్ని తెలుగులో అదేం బుక్ అంటే మీ సుప్త చేతన మనస్సుకున్న శక్తి. ఇట్లాంటివి ఎన్నో బుక్స్ చదవడం ద్వారా ఫస్ట్ ఇనిషియల్గా నాకు అర్థమైంది ఈ బ్రెత్కి మైండ్కి ఉన్న కనెక్షన్ ఏంటి, మెడిటేషన్ యొక్క పవర్ ఏంటి, ఎందుకు ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయాలి, అవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ప్రాక్టీస్ చేయడం ఈజీ అయింది. సో మన లోయర్ మైండ్ ఎప్పుడు అన్ని డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది నిజమా కాదా, పని చేస్తుందా లేదా, నాకు అవసరమా లేదా, ఇట్లా ఎన్నో ఆలోచనలు, ఎన్నో డౌట్స్, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ డౌట్ఫుల్ మైండ్తో పాటు నాకు కొంత క్యూరియాసిటీ కూడా ఉండేది. ఇంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇన్ని వేల మంది, మరి ఊరికే గుడ్డిగా వీళ్ళు చేయరు కదా, ఏం దాంట్లో ప్రయోజనం లేనిది, ఇంతమంది చేస్తున్నారంటే ఏదో ప్రయోజనం ఉంటుంది, నేను కూడా ప్రయత్నిస్తాను అని అలా మొదలుపెట్టాను. ఇనిషియల్గా నేను ఈ సాధనలోకి రాకముందు, ఈ ప్రాక్టీస్లోకి రాకముందు నాకు చాలా లిమిటేషన్స్ ఉండేవి. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్లుగా ఆ లోయర్ మైండ్లో ఉండేవాడిని నేను ఎక్కువగా. నాకంటే మార్కులు ఎక్కువ తెచ్చుకునే నా ఫ్రెండ్స్ పట్ల నేను ఆ నెగిటివిటీ పెంచుకోవడము, ద్వేషించడం వాళ్ళని, ఇలాంటివన్నీ ఉండేవి. తర్వాత ఎన్నో భయాలు ఉండేవి, ఆ ఫియర్స్లో స్టక్ అయి ఉండేవాడిని నేను. తర్వాత నాలో ఉన్న నిజమైన నైపుణ్యాలను నేను గుర్తించలేదు. ఈ మెడిటేషన్ సాధన చేస్తూ ఉంటే రోజు స్లోగా నా లోపల షిఫ్ట్ అనేది స్టార్ట్ అయింది. నా జీవితానికి నేను బాధ్యత తీసుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత ఈ సాధనలో భాగంగా నేను నా యొక్క నిజమైన శక్తి ఏంటి, నేను చేయవలసిన పనిని అద్భుతంగా ఎలా చేయాలి అన్న వాటి గురించి నేను డీప్గా తెలుసుకున్నాను. తర్వాత నిర్వర్తించాల్సిన నా ధర్మం ఏంటో నేను తెలుసుకున్నాను. అంతకుముందు ఎప్పుడు కూడా నేను ఇది చేస్తే నాకేమొస్తుంది, నాకేంటి అన్న ఆ యొక్క లిమిటెడ్ థింకింగ్లో ఉండేవాడిని. కానీ స్లోగా ఈ సాధన ద్వారా ఏంటంటే ఆ ఇన్నర్ షిఫ్ట్ జరగడం ద్వారా నేను ఏమి ఇవ్వగలను, నేను ఎవరికి హెల్ప్ చేయగలను, నేను సేవ ఎలా చేయగలను, నాకు తెలిసిన నాలెడ్జ్ ఎలా పంచుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు నాకు మొదలయ్యాయి 2011, 2012 ఆ టైం నుంచి. సో 2010లో నేను స్టార్ట్ చేశాను. 2011, 2012లో కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడము క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో నా గురువులు డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారి దగ్గర. సో అలా ఏమైందంటే నా స్లోగా ఇది ఒక రోజులో జరిగింది కాదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, ఈ గ్రోత్ అనేది జస్ట్ వన్ డేతో రాదు మనకి. ఇది నిరంతర సాధన ద్వారా మనం నేర్చుకుంటుండడం ద్వారా వస్తుంది. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ఐడెంటిటీ మారుతుంది. అప్పుడు మనము గతంలో మనం స్టక్ అయి ఉండము. తర్వాత భవిష్యత్తు గురించి బెంగ ఉండదు మనకి. మన జీవితానికి మనం ఒక లీడర్గా ఉంటాము. మన జీవితానికి మనం
ఒక డైరెక్టర్గా ఉంటాము. మీరు ఎక్కువ శాతము రోజులో మీ లోయర్ మైండ్లో ఉండి జీవిస్తున్నారా, హయ్యర్ మైండ్లో జీవిస్తున్నారా? అండ్ మీ హయ్యర్ మైండ్లో జీవించడానికి సాధన చేయవలసిన బాధ్యత మీది. మీ మైండ్ని ఒక యోగి మనస్సుగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి సాధన ద్వారా. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.